ప్రైజ్ లార్డ్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. నిన్న రోజంతా కూడా మనల్ని కాసినందుకు, కాపాడినందుకు, పోషించినందుకు, మరలా ఈ రోజు మనకి ఇచ్చినందుకు ఏమిచ్చినా ఆయన రుణం మనం తీర్చలేం. కాబట్టి ఈరోజు వాగ్దానం కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు. దుష్టులు ఆలోచన చెప్ప నడవక, పాపుల మార్గమున నిలవక, అపవాసకులు కూర్చుండి చోటు కూర్చుండగా, దీవారాత్రము యెహోవా నామమును కీర్తించేవాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనం ఉదయం మొదలుకొని సాయంకాల సమయం వరకు దుష్టులతోనే సహవాసం చేస్తున్నాం. అపవాసకులు కూర్చున్న చోటే కూర్చుంటున్నాం. దేవుని వాక్యం జ్ఞానించలేకపోతున్నాం. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఈ లోకంలో గడపడానికి మనం ఇష్టపడుచున్నా కానీ మన కోసము, మన అపరాధముల కోసము, మన దోషముల కోసం త్యాగం చేసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎప్పుడు కూడా 5 నిమిషాలు కూడా మనం కేటాయించలేకపోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మనం ఎలా ఉన్నామంటే కేవలం ఆయన కృపే. ఆయన వల్లనే మన